ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలధర శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయిన లక్ష్మీ శ్రీనివాసస్వామి వారి సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన పంచమవేదంగా కీర్తించబడిన మహాభారతంలోని అరణ్య పర్వ పారాయణాన్ని మనందరం ఆచరించుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహం కలగాలని, సమస్త పాపక్షయం కలగాలని, అలాగే ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైన శ్రీమన్మహాభారత పారాయణ తత్శ్లోక శ్రవణ తదర్థ అవధారణాది పనుల చేత మనలో ఉండేటటువంటి ఏ విధమైన దోషమైనా తొలగిపోయి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ప్రసరించాలని సత్సంకల్పం చేసుకుంటూ ఆచార్యుల వారితో కలిపి ఈనాటి పారాయణాన్ని మనం ఆరంభించుకుందాం. అనాథనాథుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 82తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
శాకైర్మూలైః ఫలైర్వాపి येन వర్తయతే స్వయం తద్వై దద్యాత్ బ్రాహ్మణాయ శ్రాద్ధవాన్ అనసూయకః శ్రద్ధావాన్ అనసూయకః తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః హయమేధఫలం నరః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా వా రాజసత్తమ న వై యోనౌ ప్రజాయంతే స్నాత్వా స్నాతాస్తీర్థే మహాత్మనః కార్తికీంతు విశేషేణ యోభిగచ్చతి పుష్కరం ప్రాప్నుయాత్ సనరో లోకాన్ బ్రహ్మణః సదనేక్షయాన్. అరణ్యంలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపది ఇత్యాదులందరూ ఉన్నారు. పరిచర వర్గము తదితరులు. అక్కడికి నారద మహర్షి వచ్చారు. పుణ్యతీర్థముల యందు స్నానదానాదులు ఆచరించడం వల్ల వచ్చేటటువంటి ఫలితమేంటో తెలియజేయమని అడిగాడు ధర్మరాజు నారదుణ్ణి. నారదుడు ఒకనాడు పులస్త్య మహర్షి భీష్ముడికి చెప్పిన తీర్థయాత్ర మహాత్మ్యాన్ని చెప్పడం ఆరంభించాడు. ఆ పైన పులస్త్యుడు తన దగ్గరికి రావడం చూచి భీష్ముల వారు సంతోషంతో ఆయనకి నమస్కారం చేసి పుణ్యతీర్థ మహాత్మ్యాన్ని చెప్పమని చెప్పి అడిగారు. పులస్త్య మహర్షి చెప్పడం ప్రారంభించారు. అందులో ముందుగా పుష్కర తీర్థ ప్రాశస్త్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు మనం పూర్వం చెప్పుకుని ఉన్నాం. ఇక శాకైర్మూలైః ఫలైర్వాపి ఏన వర్తయతే స్వయం అంటూ కందమూల ఫలాలు, అలాగే కూరలు, పళ్ళు, తను ఏ ద్రవ్యాన్ని తీసుకుని జీవిస్తూ ఉన్నాడో అటువంటి ద్రవ్యంతో ఆ పుష్కర తీర్థానికి వెళ్ళినటువంటి వాడు శ్రాద్ధం చేసినట్లయితే తద్వారా పితృదేవతలందరూ కూడా సంతృప్తి పడతారు. అలాగే ఆ ఫలాలని, అలాగే తను తినేటటువంటివి ఏవైతే ఉన్నాయో తనకి దొరికేటటువంటివి వాటిని దానం చేస్తే కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ పుష్కర తీర్థం అనేటటువంటిదే చాలా పుణ్యమైనటువంటిది. అందులో స్నానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యాలు వేరు. ఆ ప్రదేశంలో కొన్ని దానాలు చేసినా అవి చాలా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి ఆ పైన ఇక ఎవరైతే ఇలా పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ ఇలా ఫలాల్ని, అలాగే కూరల్ని మొదలైనటువంటి వాటిని అర్హులైనటువంటి మహాత్ములకి దానం చేస్తారో అటువంటి వారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందినటువంటి వారు అవుతారు అంటూ ప్రాశస్త్యాన్ని చెప్తూ అశ్వమేధ యాగ ఫలం వస్తుంది అన్నారు. అలాగే ఎవరైనా సరే ఒక్కసారి ఆ పుష్కర తీర్థంలో స్నానం చేసినట్లయితే నవయ్యోనౌ ప్రజాయంతే స్నాతాస్తీర్థే మహాత్మనః, మళ్ళీ వారు పుట్టవలసిన అవసరం లేదు, అంటే పునర్జన్మ లేదు, జన్మరాహిత్యం కలుగుతూ ఉన్నది. పుష్కర తీర్థంలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రమున జన్మరాహిత్యం కలుగుతూ ఉన్నది అని చెప్పారు. ఆ పైన కార్తికీంతు విశేషేణ యోభిగచ్చతి పుష్కరం, ప్రత్యేకించి కార్తికీ అన్నారు. కార్తికీ అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి అని అర్థం. శ్రావణి, కార్తికీ అని చెప్తూ ఉంటారు.
దాంతో ఆ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని తీసుకోవాలి. ఈ పౌర్ణమి నాడు, కార్తీక పున్నమి నాడు ఎవరైతే ఆ పుష్కర స్నానం చేస్తారో అటువంటి వాడు బ్రహ్మ సన్నిధానంలో అక్షయ లోకాల్లో జీవిస్తూ ఉంటాడు, చాలా విశిష్టమైనటువంటి ఫలం పొందుతూ ఉన్నాడు అని సాయం ప్రాతస్మరేద్యస్తు పుష్కరాణి కృతాంజలి ఉపస్పృష్టం భవేత్తేన సర్వతీర్థేషు భారత జన్మ ప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. ఇక సాయం ప్రాతః స్మరేద్యస్తు అంటూ పుష్కరం దాకా వెళ్ళలేం. పుష్కరంలో మునిగి స్నానం చేసేటటువంటి స్థితి లేదు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఉదయము సాయంత్రము ఏవైతే పుష్కర తీర్థములు ఉన్నాయో 3 పుష్కర తీర్థాలు అవి మనకి పైన చెప్తారు. ఆ 3 పుష్కరముల యందు కూడా స్నానం చెయ్యలేనటువంటి వాడు వాటి పేర్లని ఉదయం స్నానం చేసేటప్పుడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సభక్తికంగా తలుచుకున్నట్లయితే వాటి యొక్క మహాత్మ్యాన్ని మనం కొన్ని పురాణాలని కూడా పరిశీలిస్తే ఆయా పుష్కరముల, ఆయా క్షేత్రముల, ఆయా స్థలముల ప్రభావం మనకి తెలుస్తుంది. దాన్ని స్మరించుకుంటూ వేరొక ఆలోచన లేకుండా స్నానం చేసేంత సమయంలో కూడా ఆ పుష్కరములని మనస్సులో చక్కగా భావిస్తూ 2 చోతులు కూడా జోడించి ఆ పుష్కర ప్రార్థన చేసినట్లయితే అతను సర్వతీర్థేషు ఉపస్పృష్టం భవేత్తేన అన్ని తీర్థముల యందు కూడా స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ధర్మరాజా అంటూ భీష్ముల వారికి పులస్త్య మహర్షి చెప్పినటువంటి విషయాన్ని నారదుల వారు ఇలా పులస్త్య మహర్షి చెప్పారు అంటూ ధర్మరాజుకు వినిపిస్తూ ఉన్నారు. ఆ పైన పులస్త్య మహర్షి మాట్లాడిన మాటలు జన్మ ప్రభృతి యత్పాపం, పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకున్నాం అజ్ఞానకృత పాపములు, జ్ఞానకృత పాపములు, అకామకృత పాపములు, కామకృత పాపములు అని 2 విధములుగా మన ధర్మశాస్త్రకర్తలు పాపాలని విభజించారు. ఒక పాపం ప్రత్యేకంగా చెయ్యాలి అని ఒక వ్యక్తి ఆ పాపాన్ని ఆచరించాడు అనుకోండి. ఉదాహరణకి చెప్పుకోవాలి అని అంటే ఒక జీవిని చంపాలి అని అనుకున్నాడు, కావాలని దాన్ని చంపాడు. అది జ్ఞానకృత పాపం, తన బుద్ధితోటి ఆ పని చేశాడు. దాన్నే కామకృత పాపము అంటారు, ఇష్టంతో చేశాడు. అది నేను ఆచరించాలి అని చెప్పి ఆచరించాడు దాన్ని. అది జ్ఞానకృత పాపం అని లేక కామకృత పాపం అని చెప్పబడుతుంది. రెండవది అజ్ఞానకృత పాపం. నడుస్తూ వెళ్తూ ఉన్నాడు, ఒక చీమను తొక్కాడు, చనిపోయింది. అది కూడా జీవే. ఏదో పెద్ద జంతువుని చంపితేనే పాపం, చిన్న జంతువుని చంపితే పాపం లేదు, చీమలు దోమలతోటి ఏమీ దోషం రాదు అనడానికి లేదు. ఇప్పుడు ఈ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు స్వాభావికంగా తన యొక్క ప్రయాణం తను ఆరంభించినప్పుడు తనకి తెలియకుండా కాళ్ళ కింద అది పడింది, తను చూసుకోలేదు, తొక్కాడు, దాన్ని చంపేశాడు. ఇది అజ్ఞానకృత పాపము. అకామకృత పాపము, కోరికతోటి చేయలేదు, తెలిసి చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఇలా ఈ 2 విధములైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అటువంటి పాపాలన్నీ పుట్టినప్పటి నుంచి ఏవేవైతే ఇతన్ని ఆక్రమించుకుని ఉన్నాయో లేక అతని యందు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. పుష్కరంలో స్నానం చేసినందున ఆ పాప నివృత్తి కలుగుతూ ఉన్నది అని ఇక్కడ పుష్కర మాహాత్మ్యాన్ని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇంకొన్ని పుష్కరాలు, వాటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా మనం ఇక పైన చెప్పుకోబోతూ ఉన్నాం కాబట్టి
ఒక మాట చెప్తాను. ఇది ప్రతినిత్యము కూడా స్మరించవలసినటువంటి మాట. సాధారణంగా పాపం అనుకోకుండా చేస్తే తన నివృత్త్యర్థం ప్రాయశ్చిత్తాలు చెప్పారు సాధారణంగా. ఇప్పుడు ఈ పుణ్యం వస్తోంది, ఇగో నువ్వు ఇలా చేయడం వల్ల ఈ పుణ్యం కలుగుతోంది, నీ పాపాలన్నీ పోతున్నాయి, ఏ పాపం లేకుండా నువ్వు శుద్ధులు అవుతున్నావు అనేటటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటే అది క్రమక్రమంగా ఎటు తీసుకెళ్తుందంటే పాపం చేయొచ్చు, ఈ పాపం పోవడానికి వెళ్ళి అక్కడ మునగచ్చు అన్న ధోరణికి నడిపిస్తూ ఉంటుంది మనల్ని. బుద్ధి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రంలో దగ్గరంటారు, నహి విత్తమస్తీతి ధనత్యాగ. డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఉపయోగించలేము, ఎంత పడితే అంత దానం చేయలేము. డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్టు దానాలు చేస్తారా ఎవరన్నా? చేయరు, చెయ్యలేరు, చెయ్యకూడదు. అంటే దానం చెయ్యాల్సి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి తప్ప డబ్బుంది కదా అని చెప్పి దానం చేయకూడదు. సందర్భాన్ని బట్టి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం విదుహు అని చెప్పి ఒక యోగ్యమైన దేశము యోగ్యమైన కాలము తీసుకునేటటువంటి వాడు పరమయోగ్యుడు అయితేనే కానీ దానం చెయ్యవద్దు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇవన్నీ చూచుకుని మనం దానాన్ని ఆచరించాలి. డబ్బుందన్నంత మాత్రాన విసిరేద్దాం అనుకోకూడదు. అలాగే ప్రాయశ్చిత్తం ఉంది కదా అని చెప్పి పాపాన్ని చెయ్యవద్దు అని చెప్పారు. ఏదో అది పాపం అని తెలుసు, అలా చేస్తే తప్పు జరుగుతుంది అని తెలుసు, తద్వారా కొంత పాపం వస్తుందని తెలుసు. పవన్ కుమార్ శర్మ గారు చెప్పారు, తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయట, ఇది కూడా ఆ అకౌంట్లో వెళ్ళి పడుతుందిలే, ముందు ఇది కానిచ్చేద్దాం అనేటటువంటి భావన రాకూడదు. ఎందుకు అనంటే అలా ఒక ప్రాయశ్చిత్తం ఉంది, ఒక నిష్కృతి ఉంది కాబట్టి పాపం చెయ్యవచ్చు అనే భావనతో చేస్తే ఆ పాపం ఎన్ని తీర్థాల్లో స్నానాలు కాదు, అక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నా ఆ పాపం పోదు. అందువల్ల అనుకోకుండా ప్రామాదికంగా జరిగేటటువంటి పాప నివృత్త్యర్థం ప్రధానంగా వీటిని ఉపదేశించారు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అటువంటి పాపాల నుంచి నివృత్తులం అవ్వాలి అంటే విశిష్య కావాలని ఒక పని చేయకుండా అనుకోకుండా ప్రామాదికంగా తెలియక మన వల్ల ఎవరన్నా బాధపడినా ఏ ప్రాణికి కష్టం కలిగినా అటువంటి కష్టం మళ్ళీ మనం పాపంగా అనుభవించాల్సినటువంటి దుర్గతి మనకి పట్టకుండా ఉండడం కోసమని చెప్పి పరమ కారుణికులైనటువంటి మహర్షులు భూలోకంలో ఉన్నటువంటి పవిత్రాతి పవిత్రములైనటువంటి క్షేత్రముల యందు ఉన్నటువంటి తీర్థముల యొక్క ప్రాశస్త్యాన్ని మనకి చెప్తూ, ఈ పాపం ఏమిటో తెలియదు నువ్వు చేసినటువంటిది, ఆ పాపం ఏమిటో తెలియకపోతే దానికి ప్రాయశ్చిత్తం కూడా నీకు తెలియదు కదా, అనుకోకుండా ఏ పాపం చేశామో ఎవరం కూడా లెక్క పెట్టుకోలేం తెలుసుకోలేం కదా, దాని పేరే అజ్ఞానకృత పాపం. అందువల్ల అటువంటివి ఏమన్నా పోవాలి అంటే ఇగో తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ స్నానాలు చేయండి అయ్యా, సమస్త పాప నివృత్తి కలుగుతుంది అని చెప్పారు అనేటటువంటి తాత్పర్యాన్ని మనం మనసులో బుద్ధిలో ఉంచుకోవాలి. పాపం చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పోతుంది అనేటటువంటి భావన సుతరాము కుదరదు అనేటటువంటిది శాస్త్ర నిష్కర్షగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఇక చెప్తూ ఉన్నారు, యథాసురాణం సర్వేషాం ఆదిస్తు మధుసూదన తథైవ పుష్కరం రాజన్ తీర్థానామాదిరుచ్యతే ఉష్ట్వా 12 వర్షాణి పుష్కరే నియతశుచి ఋతూన్ సర్వానవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి. సమస్త దేవతల్లో మొట్టమొదటి దేవత ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అదేమిటండి అంటే మనం చూస్తూనే ఉంటాం, కరారవిందేన పదారవిందం అంటూ
వటపత్ర సాయి అయినటువంటి స్వామి ఈ మొత్తం అంతా కూడా ఏవ ససర్జాదౌ అన్నట్లుగా మొట్టమొదట ఈ భూమంతా కూడా నీళ్లతో మునిగి ఉండగా అప్పుడు ఆయన వటపత్ర సాయిగా చక్కగా ఆ నీళ్లల్లో అలా తేలియాడుతూ ఉన్నాడు. మహానుభావుడు అని చెప్పి నమస్కారం చేస్తూ ఉంటాం ముకుందుణ్ణి. అటువంటి స్వామి మొట్టమొదటివాడు. ఆ పైన ఇంకా సృష్టి అనేటువంటిది ఆరంభమయ్యింది. కాబట్టి ప్రథమ మహావిష్ణు మధుసూదన. అలా పరమాత్మ మధుసూదనుడు ఎలా అయితే దేవతలందరికీ మొదటివాడయ్యాడో తద్వతు సమస్త తీర్థములు, ప్రపంచంలో ఎన్ని తీర్థములు ఉన్నా వాటన్నిటిలోకెల్లా మొట్టమొదటిది ఏది అనంటే పుష్కర తీర్థమే అని చెప్పారు. ఇలాంటి పుష్కర తీర్థంలో ఉష్ణాద్వాదశ వర్షాణి 12 సంవత్సరముల పాటు ఎవరైతే పుష్కరంలోనే నివాసముండి ఆ క్షేత్రంలో అక్కడ నిత్యము కూడా స్నానం చేస్తూ జీవితాన్ని గడుపుతారో అటువంటి వారు ఋతూన్ సర్వాన్ అవాప్నోతి, సమస్త యాగముల యొక్క ఫలితాన్ని కూడా పొందుతూ ఉన్నాడు. బ్రహ్మలోకం సగచ్చతి, బ్రహ్మలోకానికి కూడా ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు పుణ్యాత్ముడు అని చెప్పారు. ఆ పైన ఎస్తు వర్షశతం పూర్ణం అగ్నిహోత్రముపాసతే కార్తికీం వా వసేదేకాం పుష్కరే సమమే వదత్ 3 శృంగాని శుభ్రాణి 3 ప్రస్రవణాని చ పుష్కరాణ్యాది సిద్ధాని న విద్మస్తత్ర కారణం. ఎవరైతే 100 సంవత్సరముల పాటు నిత్యము అగ్నిహోత్రం చేశాడనుకోండి. అగ్నిహోత్రము అంటే ఉదయము సాయంత్రము, కొందరైతే సూర్యోదయ అనంతరము, కొంతమంది సూర్యోదయాత్ పూర్వము, ఉదితే జుహోతి అనుదితే జుహోతి అని చెప్పినందువలన ఆయా కాలముల యందు నిత్యము అగ్నిని ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వారు కుదిరితే 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో 100 సంవత్సరములు ఒక వ్యక్తి ఇలా చేశాడనుకోండి, ప్రతినిత్యము కూడా ఎక్కడా మధ్యలో విచ్ఛిత్తి రాకుండా అతను ఎంత పుణ్యాన్ని పొందుతున్నాడో అలాగే కార్తీక పౌర్ణమి నాడు పుష్కర స్నానం చేసినటువంటి వాడు కూడా అంతే పుణ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఇద్దరు సమానమై ఉన్నారు, ఇద్దరిలోనూ ఏమాత్రము భేదం లేదు పుణ్య విషయంలో అని చెప్పారు. ఇక 3 శృంగాణి శుభ్రాణి, ఇక్కడ 3 పర్వత శిఖరాలు, 3 నదులు, 3 తీర్థాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో సిద్ధంగా ఉన్నాయి. వీటిని తీర్థాలు అని చెప్పి ఎందుకంటున్నామో నవిద్మస్తత్ర కారణం, ఆ కారణం ఏమిటో ఎందుకు అనాల్సి వస్తోందో తెలియట్లేదు అని పులస్త్య మహర్షి భీష్ముల వారికి చెప్పినటువంటి మాటగా పై అర్థం చూస్తే తెలుస్తుంది. దీనికి వ్యాఖ్యాకర్త నీలకంఠుల వారు చెప్తూ ఉన్నారు, వారణాసికి 3 కోణాలున్నాయి. అవి ఇక్కడ శృంగాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. అంటే 3 శృంగాలు అనుకున్నాం కదా, శృంగాలు అంటే కొమ్ములు అని అర్థం. కాశీక్షేత్రానికి 3 కోణాలు అనేటువంటి ఉన్నాయి. ఇక 3 ప్రస్రవణాని చ అన్నారు. ప్రస్రవణం అంటే ప్రవాహాలు అని అర్థం. అక్కడ కాశీక్షేత్రం దగ్గర ఇటేమో అసి, అటేమో వరుణ, ఇంకోటేమో గంగ, త్రివేణి సంగమంలాగా ఈ 3 కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి. అలాగే ఇలా పుష్కరాణ్యాది సిద్ధాని, ప్రళయం వచ్చి ప్రపంచమంతా మునిగిపోయినా సరే మునక్కుండా, ఈ ప్రళయ బాధ లేకుండా అలా తేలియాడుతూ ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం, ఒక్కసారి వెళ్ళొచ్చినంత మాత్రముననే ఆదివ్యాధులన్నిటినీ పోగొట్టేటటువంటి దివ్యక్షేత్రం, నిత్యము కూడా సమస్త దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళేటటువంటి పుణ్యస్థలం,
సమస్త నదుల్లోకి పవిత్రాతి పవిత్రమైనటువంటి గంగా నది స్థిరంగా ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కడైతే మనిషి మరణించినట్లయితే అటువంటి మనిషికి మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది లేదో అటువంటి దివ్యధామం, మనిషి మరణించేటటువంటి చిట్ట చివరి క్షణమున సాక్షాత్తుగా పరమాత్మ వచ్చి వాణ్ణి అనుగ్రహించేటటువంటి దివ్యమైనటువంటి స్థలం, అలాగే సాక్షాత్తుగా అతని చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించేటటువంటి పవిత్రాతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నదా అంటే అది కాశీక్షేత్రమే అని చెప్పారు. అందుకనే కాశ్యాంతు మరణాన్ముక్తి అథవా పుత్ర సన్నిధౌ అని చెప్పారు. అటువంటి కాశీక్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ కాశీక్షేత్రానికి 3 కోణములు అనేటువంటివి ఉన్నాయి, అలాగే 3 నదులు అక్కడ ఉంటూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కాశీ, ప్రయాగ, అలాగే పుష్కరం అనేటటువంటివి 3 కూడా అనాదిగా ప్రసిద్ధములై పవిత్రములై ఉన్నాయి అంటూ పుష్కరం యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ పుష్కరం ఎటువంటిది అంటే కాశీ ఎంత గొప్పదో ప్రయాగ ఎంత గొప్పదో అంత గొప్పదైనటువంటి క్షేత్రము అని చెప్పడం కోసమని చెప్పి ఇక్కడ కాశీ యొక్క ఆ కాశీ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఈ పుష్కరానికి కూడా ఉన్నది అంటూ పుష్కర స్తుతిని చేసేటటువంటి శ్లోకం ఇది అని చెప్పి నీలకంఠాచార్యులు వారు భాష్యాన్ని వ్రాసి ఉన్నారు. ఇక చెప్తూ ఉన్నారు, దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే తపః దుష్కరం పుష్కరే దానం వస్తుంచైవ సుదుష్కరం. ఉష్యద్వాదశరాత్రం తు నియతో నియతాశనః ప్రదక్షిణముపావృత్య జంబూమార్గం సమావిశేతే. దుష్కరం పుష్కరే గంతుం, పుష్కరానికి వెళ్ళడానికి సామాన్యంగా కుదురుతుందా అంటే కుదరదండి, చాలా కష్టపడాలి. దుష్కరం పుష్కరే గంతుం అన్నారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కష్టపడి వెళ్ళాలనుకుందాం, వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ కొంత ఏదైనా తపస్సు చేసుకోగలడా అంటే దానికి కూడా చెప్తూ ఉన్నారు, దుష్కరం పుష్కరే తపః అని. అంటే ఆ పుష్కర తీర్థంలో ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత తపస్సు చేయడం అనేటటువంటిది ఇంకా కష్టసాధ్యమయ్యా అని చెప్పారు. ఆ పైన అంటున్నారు, దుష్కరం పుష్కరే దానం. ఆ పుష్కరానికి వెళ్ళిన తర్వాత పోని ఏదో కష్టపడి వెళ్ళాడు, ఎత్కించుతో తపస్సు ఆచరించాడు, ఇక అక్కడ దానం చేయడం కుదురుతుందా అంటే అది ఇంకా కష్టమైనటువంటిదయ్యా. అన్నీ దొరికే ప్రాంతం కాదు, తీసుకునేటటువంటి వాళ్ళు కూడా నీలాగా కష్టపడి రావాల్సినటువంటి వాళ్ళు అవుతారు, అది చాలా కష్టసాధ్యము అన్నారు. ఇంకా వస్తుంచైవ సుదుష్కరం, పోని దానం కూడా చేశారండి, కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడానికి కుదురుతుందా అంటే అది ఇంకా కష్టమయ్యా అని చెప్పారు. ఇట్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటిది పుష్కర తీర్థ గమనము అని చెప్పి ఆ పైన ఉష్య ద్వాదశరాత్రంతు 12 రోజుల పాటు నియతో నియతాశన సంయమనంతో, మనం మొన్న చెప్పుకున్నట్లుగా మనస్సంయమితం అలాగే తపస్సంయమితం ఇత్యాదులన్నీ కూడా ఈ లక్షణాలతోటి అక్కడ కాలాన్ని గడిపి మితాహారం తీసుకుంటూ 12 రాత్రులు గడిపిన తర్వాత ఇక ఆ పుష్కరానికి ప్రదక్షిణం చేసుకుని జంబూ మార్గం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పారు. చెప్తూ జంబూ మార్గం సమావిశ్య దేవర్షి పితృసేవితం అశ్వమేధమవాప్నోతి సర్వకామ సమన్వితః తత్రోష్య రజనీః పంచ పూతాత్మా జాయతే నరః న దుర్గతిమవాప్నోతి సిద్ధిం ప్రాప్నోతి చోత్తమాన్. ఈ జంబూ మార్గం అనేటటువంటి ఈ స్థలం ఎటువంటిది అంటే నిత్యము కూడా దేవర్షి పితృ సేవితం, దేవతల చేత ఋషుల చేత అలాగే పితృదేవతల చేత
సేవించబడేటటువంటి తీర్థము అని చెప్పారు జంబూ మార్గం అనేటటువంటిది. అది కూడా చాలా గొప్పదైనటువంటి తీర్థము. అక్కడ ఎవరైతే స్నానదానాదులు ఆచరిస్తారో అశ్వమేధమవాప్నోతి, అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. తన మనోరథములు, తన యొక్క కోరికలన్నింటినీ కూడా అతను తీర్చుకునేటువంటి వాడు అవుతాడు అని అక్కడ తత్రోష్య రజనీ పంచ, అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే 5 రాత్రులు అక్కడ నిద్ర చెయ్యాలి అని చెప్పారు. అలా నిద్ర చేస్తే పూతాత్మ జాయతే నరః, పవిత్రుడు అవుతూ ఉన్నాడు మనుష్యుడు అని చెప్పారు. ఇక నదుర్గతిమవాప్నోతి, జంబూ మార్గంలో 5 రోజుల పాటు ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా దుర్గతిని పొందడు. అంటే జీవితంలో నానా కష్టాలు పడి ధర్మం నుంచి పక్కకి జరిగి చివరికి పతితుడు అనేటటువంటి పేరును పొంది అన్యాయమైనటువంటి జీవనాన్ని గడుపుతూ చివరికి చాలా కష్టమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి అంత్యమున అత్యంత దీనస్థితిలో మరణించడం అనేటటువంటిది దుర్గతి. అటువంటి దుర్గతి వాడు పొందడు. పైగా సిద్ధిం ప్రాప్నోతి చోత్తమాం, ఉత్తమమైనటువంటి సిద్ధిని కూడా ఈ జంబూ మార్గంలో ఎవరైతే 5 రోజుల పాటు నివసించి ఉన్నారో అటువంటి వారు పొందుతూ ఉన్నారు. ఇక ఆ పైన జంబూ మార్గాదుపావృత్య గచ్చేత్ తందులికాశ్రమం నదుర్గతిమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్చతి. ఆగస్త్యం సర ఆసాద్య పితృదేవార్చనే రతః త్రాత్రోపోషితో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేతే. జంబూ మార్గం నుంచి ఆ తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించుకుని తందులికాశ్రమం అనేటటువంటి ఆశ్రమానికి చేరుకున్నట్లయితే అటువంటి వాడు కూడా దుర్గతిని పోగొట్టుకుని చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళి చేరుతూ ఉన్నాడు అంటూ జంబూ మార్గం తర్వాత తందులికాశ్రమం అనేటటువంటి ఆ ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పారు. ఆ తరువాత అగస్త్య సరోవరం అనేటటువంటి క్షేత్రంలో 3 రాత్రులు ఉపవాసం ఉండి పితృదేవతల్ని అలాగే దేవతల్ని అందరినీ కూడా అర్చించినట్లయితే అగ్నిష్టోమ యాగము అని చెప్పి ఒక విశిష్టమైనటువంటి యాగం ఉన్నది. ఆ యాగం కష్టసాధ్యం ఈ కాలంలో. అటువంటి యాగ ఫలాన్ని ఇతను ఈ అగస్త్య సరోవరంలో 3 రాత్రులు ఉపవాసంతో కాలాన్ని గడిపినంత మాత్రమున పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ పైన శాకవృత్తి ఫలైర్వాపి కౌమారం విందతే పరం కణ్వాశ్రమంతో గచ్చేత్ శ్రీజుష్టం లోకపూజితం ధర్మారణ్యం విహితత్పుణ్యం ఆద్యంచ భరతర్షభ యత్ర ప్రవిష్టమాత్రో వై సర్వపాపైః ప్రముచ్యతే. ఈ అగస్త్య సరోవరంలో శాకములతోటి అంటే కేవలం కూరలు, ఫలైహి అని చెప్పినందువలన పళ్ళతోటి అక్కడ 3 రోజులు కూడా గడిపి ఆ పైన ఎవరైతే నియమంగా ఉంటారో అటువంటి వారు కౌమారం విందతే ఫలం, కౌమార లోకం అనేటటువంటి లోకాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక అక్కడి నుంచి 3 రోజులు గడిచిన తర్వాత 12 రోజులు పుష్కర తీర్థం, ఆ పైన 5 రోజులు జంబూ మార్గం, ఆ పైన 3 రోజులు ఈ విశిష్టమైనటువంటి తందులికాశ్రమం, అలాగే అగస్త్య సరోవరం. వీటిల్లో ఎవరైతే 3 రోజులు కూడా ఉంటారో అటువంటి వారు అగ్నిష్టోమ యాగాన్ని పొంది ఆ పైన ఇక అక్కడి నుంచి నిత్యము కూడా లక్ష్మీదేవి ఏ ప్రాంతాన్ని సేవిస్తూ ఉన్నదో ఆ ప్రాంతాన్ని చేరాలి. ఏమిటి ఆ ప్రాంతం పేరు అంటే కణ్వాశ్రమం అని చెప్పారు. కణ్వుడు అని చెప్పి మహాయోగి, మహామహర్షి, తపస్వి, అటువంటి మహానుభావుడి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమానికి వెళ్ళాలి. ఇక ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ధర్మారణ్యం అని చెప్పి అంటూ ఉంటారు. అది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, తీర్థం. పైగా ఆద్యంచ భరతర్షభ అన్నారు. మొట్టమొదటి తీర్థం అటది.
చాలా పవిత్రమైనటువంటిది. ఆ తీర్థంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నియమంతో ఉన్నట్లయితే చక్కగా ధర్మాలన్నీ పాటిస్తూ ఉంటే సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి కూడా అతను విడవబడుతూ ఉన్నాడు అని అక్కడ అర్చయిత్వా పితॄన్ దేవాన్ నియతో నియతాశనః సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే ప్రదక్షిణం తతః కృత్వా యయాతి పతనం వ్రజేత్ హయమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి తత్రమై అంటూ ఎవరైతే నియమాలతోటి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఈ కణ్వ ఆశ్రమంలో అక్కడ పితృదేవతల్ని అలాగే దేవతల్ని ఇద్దరినీ కూడా చూస్తూ ఉండండి. ఎక్కడైనా సరే పితృదేవతల్ని అనేటువంటి మాట వస్తోంది. నేను ఇతపూర్వం కూడా ఒకసారి గుర్తు చేసి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా తీర్థానికి ముందు పితృదేవతల యొక్క సమర్చన చేసి ఆ పైన దేవతార్చనం అనేటటువంటిది చెయ్యాలి. అందుకనే అర్చయిత్వా పితృన్ దేవాన్ అన్ని చోట్ల ఇదే మాట వస్తోంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ముందు పితృదేవతలకి నమస్కారం చేసి వారికి తర్పణాలు వదిలిపెట్టి శ్రాద్ధం చేసి ఆ పైన అక్కడ ఉన్నటువంటి దేవతని సందర్శించుకుని దేవతారాధనం చేసినట్లయితే అటువంటి వాడు సర్వకామ సమృద్ధుడై అంటే కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చుకున్నటువంటి వాడే యజ్ఞస్య ఫలమశ్నుతే, ఈ సర్వకామ సమృద్ధమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో అటువంటి యజ్ఞ ఫలాన్ని ఇక్కడ అతను పొందుతూ ఉన్నాడు అన్నారు. ఆ పైన ప్రదక్షిణం తతః కృత్వా ఆ తీర్థాన ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకుని యయాతిపతనం అనేటటువంటి పేరు కలిగిన తీర్థం ఒకటి ఉన్నదట, అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. అక్కడికి చేరినంత మాత్రముననే అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ పైన మహాకాలంతో గచ్చేత్ నియతో నియతాశనః కోటితీర్థముపస్పృశ్య హయమేధ ఫలం లభేత్ తతో గచ్చేత్ ధర్మజ్ఞః స్థాణోస్తీర్థముమాపతేః నామ్నా భద్రవటం నామ త్రిషు లోకేషు విశ్రుతం తత్రాభిగమ్య చేశానం గోసహస్రఫలం లభేత్ మహాదేవ ప్రసాదాచ్చ గాణపత్యం చ విందతి సమృద్ధమసపత్నం చ శ్రియాయుక్తం నరోత్తమః. యయాతిపతనం నుంచి ఇక మహాకాల తీర్థము అనేటటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ ఆ మహాకాల తీర్థంలో ఇంద్రియాల్ని జయించినటువంటి వాడి నియమంగా మితాహారంతో కాలాన్ని గడిపితే ఈ ధర్మాలు కేవలం ఈ క్షేత్రాలు ఈ తీర్థాలే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఇవే ధర్మాలు ఉంటాయి. ఏ తీర్థానికి వెళ్ళినా నియతాహారం తక్కువగా తింటూ ఉండడం, అలాగే ఇంద్రియాల్ని జయించడం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏ విషయానికి కూడా ఆకర్షింపబడకుండా ఆ తీర్థంలో ఆ క్షేత్రంలో ఉండేటటువంటి దేవతా నామ సంకీర్తనం చేస్తూ ఆ తీర్థయాత్ర చేసినట్లయితే అప్పుడు తీర్థయాత్ర ఫలాన్ని అతను పొందగలుగుతాడు. ఆ ధర్మాలన్నీ కూడా తప్పక అన్ని చోట్ల పాటించవలసినటువంటివే. అందుకనే సర్వసాధారణ ధర్మాను వక్ష్యామి అంటూ ధర్మశాస్త్రంలో మహానుభావుడు తీర్థయాత్రకి వెళ్ళిన వెంటనే అక్కడ చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఎలా బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి అంటూ అన్ని ధర్మాలు చెప్తూ ఇవన్నీ సాధారణ ధర్మాలు. ఏ తీర్థానికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇప్పుడు మనం వెళ్ళగలిగేటటువంటి క్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ ఇవే ధర్మాలు వర్తిస్తాయన్నారు. ఎప్పుడూ వెళ్ళేటటువంటి దేవత నామస్మరణ, అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు పవిత్రమైన నది ఉంటే ఆ నదీ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ క్షేత్రాధిష్టాన దేవత ఉంటారు, ఆ దేవతా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే అక్కడ ఆ నదిలో స్నానం చేసేటప్పుడు ఆ నదీ ప్రార్థనాదులు చేయాలి. సమంత్రకమో అమంత్రకమో చక్కగా విధి ప్రకారంగా స్నానం చేయాలి. అక్కడికి వెళ్ళి ఏవో సబ్బులు పెట్టుకుంటాం, షాంపూలు పెట్టుకుంటామంటే ఫలితం లేదు. దానికోసం అక్కడి దాకా పోవక్కర్లేదు.
అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా విధి ప్రకారంగా భక్తితోటి చేయాలి స్నానం. చేసి బయటికి వచ్చిన తర్వాత పితృదేవతా సమర్చనం చేసుకోవాలి. క్షేత్రాధిపతి అయినటువంటి దేవతా సందర్శనం చేయాలి. కుదిరితే అక్కడ ఈ కేశముల్ని కూడా ఖండించుకోవాలి. అంటే ముండం, పిండం, దండం అని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఆ ధర్మాన్ని అనుసరించి క్షవరం చేసుకోవడం, స్నానం చేసి పిండ ప్రదానం చేయడం, ఆ పైన వెళ్ళి దండం పెట్టుకోవడం, ఈ ధర్మాల్ని పాటిస్తూ ఉండాలి. అదే ధర్మాల్ని నియత అంటూ ఉన్నప్పుడు ఇక్కడ నియతో నియతాశన అంటూ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. అలా ఆ ధర్మాలన్నీ పాటిస్తూ సాధారణ ధర్మాలని ఇక మహాకాల తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ స్నానం చేసినట్లయితే అశ్వమేధ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఇక ఆ పైన ఇక అక్కడి నుంచి భవానీ శంకర క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి శివతీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి అని చెప్పారు. దానికే ఇంకొక పేరు నామ్నా భద్రవటం నామ భద్రవట తీర్థము అంటారట. ఆ తీర్థానికి వెళ్ళాలి. అక్కడ మహాగోవుల్ని అన్నిటిని కూడా 1000 గోవుల్ని దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంతటి ఫలం ఆ తీర్థంలో ఉన్నటువంటి శివ సందర్శనం చేసినందువల్ల వస్తూ ఉన్నది అని చెప్పారు. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ అంటూ ఉంటాం, దాన్నే గణాధిపత్యము అంటూ ఉంటారు. ఆ గణాధిపత్యం అనేటటువంటిది కూడా ఆ వ్యక్తికి సిద్ధిస్తుంది, నలుగురికి మార్గదర్శుడుగా ఉంటూ ఉంటాడు. అలాగే ఆ ఉమావల్లభ తీర్థం ఏదైతే శివతీర్థం భద్రవట తీర్థం అని చెప్తున్నామో అది నిత్యము కూడా లక్ష్మీప్రదమైనటువంటి తీర్థమట. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం స్నానదానాదులు ఆచరించినట్లయితే లక్ష్మీదేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే సమృద్ధం అసపత్నంచ అన్నారు. సపత్నులు అంటే శత్రువులు అనేటటువంటి అర్థం ఒకటి ఉన్నది. అసపత్నం అంటే శత్రువులందరినీ కూడా సమూలంగా నాశనం చేసేటటువంటి క్షేత్రమట భద్రవట తీర్థం అనేటటువంటి తీర్థం. అక్కడ నమస్కారం చేసుకుని స్నానదానాదులన్నీ కూడా చేసుకున్నట్లయితే సర్వశత్రు వినాశనం కూడా కలుగుతున్నది అని చెప్పారు. ఇక ఆ పైన నర్మదా నదీ తీర విశేషాలన్నింటినీ చెప్తూ ఇంకా కొన్ని విశిష్టములైనటువంటి తీర్థక్షేత్రముల యొక్క వైశిష్ట్యములని పులస్త్య మహర్షి భీష్ముల వారికి చెప్పబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో తక్కిన తీర్థముల యొక్క ప్రభావాన్ని విందాం. ఇంతవరకు మనం స్మరించినటువంటి ఈ తీర్థముల యొక్క వైశిష్ట్యం చేత స్మరణ మాత్రములనే మనందరికీ కూడా ఆయా తీర్థముల యందు స్నానం చేసినటువంటి వారికి ఏ పుణ్యమైతే కలుగుతుందో అటువంటి పుణ్యం కలగాలని, తద్వారా మనందరం కృతార్థులం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థక్షేత్ర మాహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వంలో 82వ అధ్యాయంలో 30వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః అయమేధ ఫలం నరః అయమేధ ఫలం నరః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా వా రాజసత్తమా శూద్రా వా రాజసత్తమా నవై యోనౌ ప్రజాయంతే నవై యోనౌ ప్రజాయంతే స్నాతాస్తీర్థే మహాత్మనః స్నాతాస్తీర్థే మహాత్మనః కార్తికీంతు విశేషేణ కార్తికీంతు విశేషేణ యోభిగచ్చతి పుష్కరం యోభిగచ్చతి పుష్కరం ప్రాప్నుయాత్ స నరో లోకాన్ ప్రాప్నుయాత్ స నరో
లోకాన్ బ్రహ్మణः సదనే క్షయాన్ బ్రహ్మణः సదనే క్షయాన్ సాయం ప్రాతస్మరేద్యస్తు సాయం ప్రాతస్మరేద్యస్తు పుష్కరాణి కృతాంజలిః పుష్కరాణి కృతాంజలిః ఉపస్పృష్టం భవేత్తేన ఉపస్పృష్టం భవేత్తేన సర్వతీర్థేషు భారత సర్వతీర్థేషు భారత జన్మ ప్రభృతి యత్పాపం జన్మ ప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషేణ వా ప్రియా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి సర్వమేవ ప్రణశ్యతి యథా సురాణాం సర్వేషాం యదాసురాణాం సర్వేషాం ఆదిస్తు మధుసూదనః ఆదిస్తు మధుసూదనః తథైవ పుష్కరం రాజన్ తదైవ పుష్కరన్ రాజన్ తీర్థానామాదిరుచ్యతే తీర్థానామాదిరుచ్యతే ఉష్ట్వా ద్వాదశ వర్షాణి ఉష్ట్వా ద్వాదశ వర్షాణి పుష్కరే నిగతః శుచిః పుష్కరే నియతః శుచిః ఋతూన్ సర్వానవాప్నోతి ఋతూం సర్వానవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి బ్రహ్మలోకం సగచ్చతి యస్తు వర్షశతం పూర్ణం యస్తు వర్షశతం పూర్ణ అగ్నిహోత్రముపాసతే అగ్నిహోత్రముపాసతే కార్తికీం వావసేదేకాం కార్తికీం వావసేదేకాం పుష్కరే సమమేవ తత్ పుష్కరే సమమేవ తత్ త్రీణి శృంగాని శుభ్రాణి త్రీణి శృంగాణి శుభ్రాణి త్రీణి ప్రస్రవణాని చ త్రీణి ప్రస్రవణాని చ పుష్కరాణ్యాది సిద్ధాని పుష్కరాణ్యాది సిద్ధాని న విద్మస్తత్ర కారణం న విద్మస్తత్ర కారణం దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే తపః దుష్కరం పుష్కరే తపః దుష్కరం పుష్కరే దానం దుష్కరం పుష్కరే దానం వస్తుం చైవ సుదుష్కరం వస్తుం చైవ సుదుష్కరం ఉష్యద్వాదశ రాత్రంతు పుష్యద్వాదశ రాత్రంతు నిగతో నిగతాశనః నియతో నియతాశనః ప్రదక్షిణముపావృత్య ప్రదక్షిణముపావృత్య జంబో మార్గం సమావిశేత్ జంబో మార్గం సమావిశేత్ జంబో మార్గం సమావిశ్య జంబో మార్గం సమావిశ్య దేవర్షి పితృసేవితం దేవర్షి పితృసేవితం అశ్వమేధమవాప్నోతి అశ్వమేధమవాప్నోతి సర్వకామ సమన్వితః సర్వకామ సమన్వితః పత్రోష్యరజనేః పంచ తత్రోష్యరజనీః పంచ భూతాత్మా జాగతే నరః భూతాత్మా జాయతే నరః దుర్గతిమవాప్నోతి న దుర్గతిమవాప్నోతి సిద్ధిం ప్రాప్నోతి చోత్తమా సిద్ధిం ప్రాప్నోతి చోత్తమా జంబో మార్గాదుపావృత్య జంబూ మార్గాదుపావృత్య గచ్చేత్తందులికాశ్రమం గచ్చేత్తందులికాశ్రమం న దుర్గతిమవాప్నోతి న దుర్గతిమవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి బ్రహ్మలోకం చ గచ్చతి ఆగస్త్యం సర ఆసాద్య ఆగస్త్యం సర ఆసాద్య పితృదేవార్చనే రతః పితృదేవార్చనే రతః త్రిరాత్రోపోషితో రాజన్ రాత్రోపోషితో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్ అగ్నిష్టోమ ఫలం లభేత్ శాకవృత్తిః ఫలైర్వాపి శాకవృత్తిః ఫలైర్వాపి కౌమారం విందతే పరం కౌమారం విందతే పరం కన్వాశ్రమం తతో గచ్చేత్ సర్వాశ్రమం తతో గచ్చేత్ శ్రీదుష్టం లోకపూజితం శ్రీజుష్టం లోకపూజితం ధర్మారణ్యం హి తత్పుణ్యం ధర్మారణ్యం హి తత్పుణ్యం ఆద్యం చ భరతర్షభ ఆత్యం చ భరతర్షభ యత్ర ప్రవిష్ట మాత్రో వై యత్ర ప్రవిష్టమాత్రో వై సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే అర్చయిత్వా పితॄన్ దేవాన్ అర్చయిత్వా పితॄన్ దేవాన్ నియతో నియతాశనః నియతో నియతాశనః సర్వకామ సమృద్ధస్య సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే యజ్ఞస్య ఫలమశ్నుతే ప్రదక్షిణం తతః కృత్వా ప్రదక్షిణం తదః కృత్వా యయాతి పతనం వ్రజేత్ యాది పతనం వ్రజేత్ అయమేధస్య యజ్ఞస్య అయమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి తత్ర వై ఫలం ప్రాప్నోతి తత్ర
తత్ర వై మహాకాలం తతో గచ్చేత్ మహాకాలం తతో గచ్చేత్ నియతో నియతాశనః నియతో నియతాశనః కోటితీర్థముపస్పృశ్య కోటితీర్థముపస్పృశ్య అజమేధ ఫలం లభేత్ అయమేధ ఫలం లభేత్ తతో గచ్చేత్ ధర్మజ్ఞః తతో గచ్చేత్ ధర్మజ్ఞః స్థానోస్తీర్థముమాపతేః స్థానోస్తీర్థముమాపతేః నామ్నా భద్రవతం నామ నామ్నా భద్రవటం నామ త్రిషు లోకేషు విశ్రుతం త్రిషు లోకేషు విశ్రుతం తత్రాభిగమ్య చేశానం తత్రాభిగమ్య చేశానం గోసహస్రఫలం లభేత్ గోసహస్రఫలం లభేత్ మహాదేవ ప్రసాదాచ్చ మహాదేవ ప్రసాదాచ్చ దానపత్యం చ విందతి జ్ఞానపత్యం చ విందతి సమృద్ధమసపత్నం చ సమృద్ధమసపత్నం చ శ్రియాయుక్తం నరోత్తమః శ్రియాయుక్తం నరోత్తమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ రాజేష్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనాన్ని చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. శుభములైన వాయిద్య గణములతోటి ఈనాడు చక్కగా మనం వారితో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుందాం. స్మరణ చేతనే సంతృప్తి పడేటటువంటి వాడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద గోవింద. హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద. హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద. హరి గోవింద, గోకుల నందన గోవింద.
ఆశ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిక ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద
గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని మనం ప్రార్థించి పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. Now